ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఎక్కడికక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ఆందోళన చెందుతున్నారు. తాండూరు మండలం బోయపల్లిలో ఇళ్లలోకి వర్షం నీరు చేరగా నరసాపూర్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద నుంచి గర్భిణీ స్త్రీని తాళ్ల సహాయంతో వాగు దాటించారు తాండూరు పోలీసులు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్ద బారికేడ్లు పెట్టి ఎవరినీ కూడా ప్రవాహం వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటుంది పోలీస్ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలతో అయితే ఎక్కడికక్కడ జనజీవనం అయితే పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. మరోవైపు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 23.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో 20.56 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 7.58 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాదాపుగా నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా భారీగా వరద నీరు ఇటు ప్రాజెక్టులకు పోటెత్తడంతో అయితే ప్రాజెక్టులన్నీ కూడా జలకళ్ళు అయితే సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కాజ్వే దగ్గర ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ కాజ్వే నుంచి కూడా ఇటు రాళ్లపేటకైతే ప్రయాణ రాకపోకలు అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఇటు రాళ్లపేటకు సంబంధించినటువంటి గ్రామవాసులు అయితే రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే పూర్తిగా కాజ్వే పైన వర్షపు నీరు చేరి ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే రాకపోకలకు కూడా అంతరాయం అయితే ఏర్పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి అయితే ఉంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో అయితే గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా భారీగా నిన్న రాత్రి నుంచి కూడా అతి భారీ వర్షాలు పడడంతో అయితే ఎక్కడికక్కడ కాలనీలోకి వరద నీరు రావడంతో అయితే కాలనీ వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఎర్రకుంట చెరువుకు సంబంధించినటువంటి మత్తడిని గుర్తు తెలియని వ్యక్తులు మత్తడిని తెంపడంతో అయితే పూర్తిగా ఎర్రకుంట చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పంట పొలాలకి చేరడంతో అయితే పూర్తి స్థాయిలో 1000 ఎకరాల్లో తాము పంటలు నష్టపోయామంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే రిపీట్ అవుతుంది. రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో అయితే ఎక్కడికక్కడ జనజీవం అయితే స్తంభించిపోయింది. వాగుల వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా ఇటు వాతావరణ శాఖ కూడా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉట్నూరు ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తానైతే ఇటు ఉట్నూరు, నార్నూరు, జైనూరు మండలాలకు సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాలకైతే పూర్తిగా సెలవు అయితే ప్రకటించారు. ఇప్పటికే ఇటు స్థానిక ఎంఈఓలతో పాటు ప్రిన్సిపాల్లకైతే ఆర్డర్స్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉట్నూరులో ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరో బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి తాండూరులోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గర్భిణిని వాగు దాటించడానికి తాళ సాయంతో అయితే ఆమెను వాగు దాటించి ఇటు ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఇటు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అత్యవసరం అయితేనే బయటికి రావాలి తప్ప లేదనుకుంటే గ్రామాల నుంచి బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇటు అధికారులు. మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కూడా గేట్లను అయితే లిఫ్ట్ చేస్తూ కూడా దిగువనకైతే వరద నీటిని అయితే వదులుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. వాగుల వంకల వద్ద కూడా పోలీసులని ఉంచుతూ కూడా అలర్ట్ అయితే చేస్తున్నారు. వాగులు దాటకుండా కూడా అధికారులు ఇటు పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా వాగుల వద్దనైతే ఇటు సిబ్బందిని కూడా పెట్టి అప్రమత్తంగా ఉంచుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.